యాక్టింగ్ లో ఇన్ని కొట్టేవారు లేరేమో అనుకోవచ్చు. మన ఫేస్ ఏంటే ఓల్ ఆంధ్రాలో సోలో అందగానే ఛాన్సులే. ఇద్దరి అనుబంధం కూడా చాలా గొప్పది. ఇద్దరిది వండర్ఫుల్ కాంబినేషన్. మామగారు సినిమాకి అనుకుంటా ఇలా డేట్ ఇవ్వడం కూడా చాలా కష్టమైందంట కదా. 3 నెలలు నా వెంటబడ్డారు ప్రొడ్యూసర్ గారు, మహానుభావుడు. అన్నా అంతేనంట. మా సినిమా ఇంకొకరిని ఎలా ఊహించుకోగలం సార్? అంటే కేవలం ఈ సాంగ్ చూడడానికే థియేటర్కి వచ్చేవాళ్ళని చెప్పేసి విన్నాను, నిజమేనా? అసలు ఆ స్టైల్, మీరు ముందు నడవడం, ఆవిడ వెనకాల నడవడం, అసలు మీరు ఆ క్యాప్ అటు ఇటు సిల్క్మిత గారి గురించి చెప్పండి. మంచిది, చాలా మంచిది. సార్ అందరూ ఆవిడకి చాలా ప్రౌడ్ ఎక్కువ, అలా చెప్తారు ఎందుకు? పిచ్చోళ్ళు చెప్తారు కొందరు, ఆలకాళ్ళు ఏలకాళ్ళు ముచ్చి. నేనే చేశాను బాస్, ఎలా ఉంది మా ఇల్లు అంది. చాలా బాగుంది బాస్ అని అన్నాను. ఆ 2-3 నెలలకే చనిపోయింది. సౌందర్య గారి గురించి చెప్పండి సార్ మాకు. మా అమ్మాయి. సో మీ జీవితంలో లోటు అంటే పెద్ద బాబు విషయమే అనుకోవచ్చా? 100% అది. చిన్నప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు, తర్వాత మా బాబు చనిపోయినప్పుడు, ఈ 2 నా జీవితంలో మరవలేని కత్తిపోట్లు. మీకు బాగా కావాల్సిన వాళ్ళకి ఇంకొకరికి కూడా ఇద్దరు కొడుకులనే పోగొట్టుకోవడం జరిగింది. అంటే యాజ్ ఇట్ ఈజ్. మోటార్ బైక్ మీద మా బాబు, మోటార్ బైక్ మీద కొట్టన బాబు. చనిపోయిన రోజు అంటే ముందు రోజు నేను మాట్లాడిన ఫోన్లో, కొట్టనా గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా. చాలా ఇంగ్లీష్ ఒకటి అన్నాడు. మీ ఇద్దరు కాంబినేషన్ గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా వెంటనే మా మొహం మీద చిరునవ్వు వస్తుంది. నిజమండి పాప. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ మనందరికీ చాలా 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 ఫేవరెట్ గెస్ట్. 3 times ఎమ్మెల్యేగా, 1 time మినిస్టర్గా, ఆర్టిస్టుల్లో చెప్పాలి అంటే యాక్టింగ్లో ఇన్ని కొట్టేవారు లేరేమో అనుకోవచ్చు. అంత గొప్ప ఆర్టిస్ట్ ఈయన. ఒక కమెడియన్ రోల్ చేసిన, ఒక హీరోగా చేసిన, పెద్ద పెద్ద హీరోయిన్స్ పక్కన వర్షాల్లో పాటలు చేసిన ఈయనే హోల్ ఇండియా సోలో అందగాడు అని చెప్పేసి పిలుచుకుంటాం ఈయన మనం అందరం. ఆయన ఎవరో కాదు, హీఈస్ నన్ అదర్ దెన్ బాబు మోహన్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సో మెనీ డేస్, సో మెనీ ఇయర్స్. ఆల్మోస్ట్ ఒక 1.5-2 years నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నాను. నేను ఒప్పుకుంది దాన్ని. అడుగుతున్నారు కరెక్టే. అడిగాను, మధ్యలో నేనే గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ నిన్న కాల్ చేయగానే వెంటనే నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చేసారు మీరు. ఎటోళ్ళన్నట్టు తప్పించేసి ఫ్రీగా వచ్చేసాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ అంటే మన బంధం కూడా అలాంటిదే. ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మనం అలా ఉన్నాము. దగ్గర నేను 10th class లో ఉన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ అనుకుంటా. మీ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి పక్కన షూటింగ్ జరిగింది. ఎగ్జాక్ట్లీ. చాలా నాకు ఎటు పోవటం అర్థం కాక క్యారవాన్లు గీరవాన్లు లేవు కనుక ఎక్కడికైనా పోతే మాకు నచ్చిన ఇంటిని షెల్టర్ తీసుకుంటాం, కూర్చోటానికో ఏదైనా టీ గిన్నె తాగటానికో అట్లా. మన ఇద్దరం కలిసి అప్పట్లోనే భోజనం చేసాము. అవును, గుర్తుందా? నాకు అనిపించింది, అబ్బా సార్ తోటి కూర్చొని లంచ్ చేశానా అని చెప్పేసి. సో హ్యాపీ. రైట్ సార్, ఎలా ఉన్నారు? హెల్త్ ఎలా ఉంది? అంటే మన ఏజ్ ఎలాగైతే పోతూనే ఉంటుందో, 1 year దాటితే 1 year అవుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. అలాగే మన ఆరోగ్యం కూడా అంతే. కార్ దిగారు, చక్కగా టకటక నడుచుకుంటూ వచ్చారు, కూర్చున్నారు. బట్ అంటే మీ ఏజ్లో ఉన్న వాళ్ళు, మీ తోటి ఆర్టిస్టులు ఎంతోమంది కూడా ఈ మాత్రం కూడా నడిచి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజెంట్. బట్ హెల్తీగా అప్పటికి ఇప్పటికీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు. ఆల్మోస్ట్ నేను ఒక 2 years బ్యాక్ మిమ్మల్ని కలిసినప్పటికీ ఇప్పటికీ సేమ్ అలాగే ఉన్నారు. బట్ అలా అని చెప్పే కంటే కూడా
ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్లో ఎలా ఉన్నారో సేమ్ అలాగే ఉన్నారని చెప్పొచ్చు. హౌ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం లేదు, ఆ భగవంతుడు ఇచ్చిన జన్మ, ఆ భగవంతుడు చూసుకుంటున్నాడు జాగ్రత్తగా, అందుకనే బాగానే ఉన్నాం. ఓకే, బాగానే ఉన్నారు అండ్ బిజీగా కూడా ఉన్నారు ఇప్పుడు. అవును, బిజీగా ఉన్నాను. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ చేతిలో? 10 ప్రాజెక్ట్స్. ఆల్మోస్ట్ మూవీస్ చేస్తున్నారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు, మధ్యలో ప్రతి ఇంట్లో ఉండాలి అని చెప్పేసి ఒక సీరియల్లో కూడా వచ్చి జస్ట్ మమ్మల్ని అలా పలకరించి వెళ్ళారు. సో ఎప్పుడు ప్రాజెక్ట్స్తో బిజీగానే ఉంటున్నారు. అంటే అది నా అదృష్టం అండి, అంతే అదృష్టం. ఒక ఆర్టిస్ట్ ఇటు పొలిటికల్ గాను ఇటు ఎంటర్టైన్మెంట్ గాను 2 రకాలుగా బిజీగా ఉండడం చాలా కష్టం. అంటే మనకు అట్లా వస్తున్నాయి, చేస్తున్నాం. ఎలా సార్ 3 times ఎమ్మెల్యేగా, ఒకసారి మినిస్టర్గా, ఎలా అసలు? అంటే ఒక ఆర్టిస్ట్ ఇన్నిసార్లు గెలవడం అంటే ఎలాగా? ఏం గెలిపించారు ప్రజలు, మీరు చేసిన సేవలు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన అవకాశం ఇచ్చే ప్రతిదాన్ని నేను పాస్ అవ్వుకుంటూ ముందుకు పోతున్నాను, సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాను. సద్వినియోగం అయ్యేలానే వచ్చాయి అన్నీ కూడా. అంటే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎక్కడా కూడా చిన్న రిమార్క్ కూడా లేకుండా. సినిమాలలోనే కాదండి, ఇప్పుడు రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేవాడిని. 6 షిఫ్ట్లు అట్లా 16-17 సంవత్సరాలు హోమ్ పీరియడ్. అంటే అంతకు ముందు బిజీగా ఉన్నాం, తర్వాత బిజీగా ఉన్నాం, కానీ ఆ పీరియడ్ ఒక పీరియడ్ మామూలు బిజీ కాదు. రోజుకు 6 షూటింగ్లు చేయటం అంటే, 6 షిఫ్ట్లు పని చేయటం అంటే, 6వ షిఫ్ట్ 4 to 6 తెల్లవారుదాం, రౌండ్ ద క్లాక్ పని చేయటం ఇయర్స్ టుగెదర్ చిన్న విషయం కాదండి. అట్లా చేసినాం. అలా చేసినాగా కూడా భగవంతుడు ఏ జబ్బు, ఏ అలసటగా కూడా మా దరిదాపుకు రానేలే. అప్పుడు ఎప్పుడు సాంగులు ఉండేది, అప్పుడు సిల్క్ స్మిత, లేక డిస్కో శాంతి, లేక జయలలిత, ఎవరో ఒకరు. అట్లా కూడా నైట్స్ సాంగ్స్, నిద్ర ఉండేది కాదు, మజ్జిగ తాగుతూ నైట్ డిన్నర్ చేసేవాడిని కాదు, నిద్ర వస్తుందని. అమ్మో, డిన్నర్ కూడా చేసేవారు కాదు, మజ్జిగ తాగుతూ ఉండేవాడిని నైట్స్, అంతే మజ్జిగే. 6 షిఫ్ట్లు అంటే అసలు చాలా బిజీ. 6వది 4 to 6, మళ్ళీ 7 o'clock కాల్ షీట్కు మళ్ళీ రెడీ మార్నింగ్. మరి ఎప్పుడు పడుకునేవాళ్ళు? పడుకుంటే వెళ్ళలేదు, కుర్చీలోనే. ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు ఒక నాప్ వేయడమేనా? అంతే, షార్ట్ చేసి కూర్చోవటం, పడుకోవడం, కూర్చోగానే పడుకోవటం. సార్ రెడీ, రెడీయా, క్లాత్ ఇక ఇట్లా పెట్టగానే ఆ తడిగుడ్డ కళ్ళు మండేటివి కదంటే బగ్గున మండుతుంటే. ఒకరోజు కాదు కదా, రెడీ డైలాగ్ ఏంటి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఆయన వచ్చాడు, ఓకే రెడీ లేచి నిలబడేది, క్లాప్ అనగానే కళ్ళు, యాక్షన్. ఇప్పుడు సర్లే అంతే కదా, ఓకేగా, ఓకే అంతే. అలా 16-17 years అంటే తమాషా. అసలు డేట్లు కూడా సార్, మామగారు సినిమాకి అనుకుంటా, అసలు ఆ డేట్ ఇవ్వడం కూడా చాలా కష్టమైందంట కదా? అవును, 1 month ఇవ్వాలి, 30 days. 3 నెలలు నా వెంట పడ్డారు ప్రొడ్యూసర్ గారు, మహానుభావుడు, గ్రేట్ ప్రొడ్యూసర్. 3 నెలలు నువ్వే కావాలి నాకు కూర్చున్నాడే. అసలు ఆ సీన్లో ఇంకొకరిని ఎలా ఊహించుకోగలను సార్? అంటే తమిళ్లో సూపర్ హిట్ అయింది ఆ సినిమా, అది తెలుగులో తీశారు. తమిళ్లో మీ క్యారెక్టర్ ఎవరు సార్ చేసింది? అక్కడ కొతను ఉన్నాడు, కోట బాబు మోహన్ లాగానే గౌండ్రమణి సెందిలని ఉంటారు ఇద్దరు అక్కడ. వాళ్ళిద్దరు వేసిన క్యారెక్టర్ ఇక్కడ తెలుగులో మమ్మల్ని ఇద్దరిని క్రియేట్ చేశాడు ఎడిటర్ మోహన్ గారు. గ్రేట్ ప్రొడ్యూసర్ అండి ఆయన, గ్రేట్ ప్రొడ్యూసర్. ఈ క్యారెక్టర్కి ఇతన్ని పెట్టాలంటే పెట్టాల్సిందే. ఎడిటర్ మోహన్ గారితో మీరు బాగా మంచి అనుబంధం అనుకుంటా. ఎన్ని సినిమాలు తీసాడో తెలుగులో అన్ని సినిమాల్లో ఉన్నాను. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి సార్, మల్లెమాల ఎగ్జాంపుల్ తీసుకుంటే, అసలు మల్లెమాల అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మల్లెమాల బాబు మోహన్ గారిదే అనుకోవచ్చు. అంతే, మీ సొంత ఇల్లు. అంతే, సొంత ఇల్లు, పుట్టిల్లు అంతే. నేను ఈ సంస్థ చేసిన మొక్కనంట. మల్లెమాల కదా? మల్లెమాల కాదు, శ్యాంబాబు గారు, మల్లెమాల గారి అబ్బాయి, మల్లెమాల గారు అబ్బాయి ఎంఎస్ రెడ్డి గారు. ఆయన కలం పేరు మల్లెమాల, వారి పేరు ఎంఎస్ రెడ్డి గారు.
పెద్ద ఆయన మహానుభావుడు. ఏం బాబునా ఏంది బాగు చేస్తున్నావు కదా అని అనేవాడు. మావుడయ్యా మావుడు. శ్యామ్ గారితో ఎలా ఉంటుంది ఇప్పుడు రిలేషన్? బాగా బాగా ఏది ఫ్యామిలీ మెంబర్ అంతే. ఫ్యామిలీ మెంబర్. ఎక్కడ సార్? ఖమ్మం పక్కన ఇల్లందా? ఖమ్మమే ప్రాపరే. ఖమ్మంలో పుట్టిన ఒక అబ్బాయి. ఖమ్మంలో పుట్టాల, వరంగల్లో పుట్టాను. పుట్టింది వరంగలా? నాన్న వరంగల్లో టీచర్గా పనిచేశాడు. అక్కడ వరంగల్లో పుట్టాను, కానీ ఖమ్మంలో పెరిగాను. ఖమ్మంలో పెరిగారు, ఎన్నో చూశారు. చిన్నప్పుడే పడకూడని కష్టాలన్నీ పడ్డారు, అన్నీ ఫేస్ చేసి వచ్చారు. ఏ టు జెడ్. అంటే తినడానికి లేని పరిస్థితి దగ్గర నుంచి ఎంతో వందల మందికి ఉపాధి కల్పించే పరిస్థితుల్లోకి మీరు మారారు. అంటే తినటానికి లేక అంటే లేక కాదు, చేసి పెట్టేవాళ్ళు లేక. మా నాన్న టీచరు, ఏం తక్కువ ఉంటుంది ఒక పంతులు గారి అబ్బాయికి. ప్లస్ మాకు భూములు గేములు వ్యవసాయం. మా ఇంట్లో 2 బర్రెలు పాలు ఇచ్చేటివి. 2 బర్రెలు ఎందుకు నాన్న పాలు వేయటానికి, ఒకటి చాలు కదా అనేది నేను. కాదు నాన్న, ఒకటి కాకపోతే ఒకటి 2 ఉండాలి. అంటే ఒక బర్రె పాలు ఇదైతే ఇంకొక బర్రె రెడీగా ఉండాలట. మా ఇంట్లో పెద్ద పెద్ద బాణాలు, పెద్ద కుండలు, ఇంత 6 ఫీట్ కుండలల్లో మజ్జిగ కలిపి పోసి దానికి ఈ కొబ్బరి చిప్పలతోటి ఈ గరిటెలాగా చేసి అందరూ మజ్జిగ పోసుకొని పోయేది. నేను అమ్మ ఎందుకమ్మా ఇంత పెద్ద కుండలల్లో మజ్జిగ పెట్టారంటే, పాపం పేదోళ్ళు ఉంటారు కదా నాన్న, వాళ్ళకు ఉండదు కదరా, వాళ్ళందరూ పాపం తీసుకుపోతారని అని అన్నది ఒకసారి మా అమ్మ. నాకు అది బాగా గుర్తు. నాకు ఇక మా ఇంట్లో డోర్ పక్కన ఇటొక పెద్ద కుండ, ఇక్కడ ఒక పెద్ద కుండ ఉండేటి. అట్లా బండ్ల మీద ధాన్యం మా ఇంటికి వస్తుంటే ఓ 10 బండ్లల్లో నేను ముందు బండిలో నన్నే కూర్చొని పెట్టేవాళ్ళు. అలాంటి కుటుంబం లైట్స్ ఆఫ్ అయిపోతే ఏమైపోతుంది, చీకటైదా, అలా అయిపోయింది మరి. ఎవరు కాస్త మా చుట్టాలకేమో ఈర్షపు, ఏమో వీళ్ళు ఏంట్రో దొరలలాగా బతుకుతున్నారే వీళ్ళు అనేది ఉండే. ఇక మేము ఒక 1-2 ఇయర్స్ నరకం చూసినాం. నేను 3వ తరగతి, నాకేం తెలుసు చెప్పండి. 3వ తరగతి ఆ టైంలో మా నాన్న ఎటు వెళ్ళిపోయాడు, మెంటల్గా అప్సెట్ అయ్యి. ఎడిపోయిండో తెలియదు. 2-3 నెలల తర్వాత వచ్చిండు. నేను ఒక చిన్న చెల్లి, నాకు ఆ చెల్లిని ఇట్లా పెట్టుకొని ఒక్కరిని చీకట్లో కూర్చున్నామని, లైట్ వెలిగించడం కూడా వచ్చేది కాదు. ఇక అసలు అది వర్ణనాతీతం అంతే. నిజంగా వినడానికి అసలు చాలా దారుణంగా. కనీసం ఇంటి దగ్గర వాళ్ళు కానీ చుట్టాలు ఎవరైనా కానీ. మాకు ఇటు మా ఇంటి ముందు ఒకళ్ళు ఉండేవాళ్ళు, వీరయ్య గారని, వాళ్ళు కొంచెం చూసేది మమ్మల్ని. పాపం బాగా ఎట్లుండో చూసి రాకుండా అని వాళ్ళ మిసెస్ని పంపటం, వాళ్ళ పిల్లల్ని పంపటం. అబ్బో ఆ డేస్ తలుచుకుంటే ఇప్పుడు అబ్బా అనిపిస్తుంది. ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళా సెట్ అయినాం కొద్ది కొద్దిగా. ఇక నేను 7th క్లాస్ వచ్చే వరకు మళ్ళీ హీరో అయిపోయినా. మళ్ళీ మా నాన్న సెట్ అయిపోయాడు. నేను ఫస్ట్ నుంచి కూడా క్లాస్ ఫస్ట్, క్లాస్ లీడర్ అట్లే ఉండేది. నేను ఆ దుఃఖము, ఆ పరిస్థితుల్లో కూడా క్లాస్ ఫస్టే మళ్ళీ. అసలు అది కాదు సార్, చదువులో నంబర్ 1 మీరు. ఒక గవర్నమెంట్ అంటే ఒక పెద్ద డెసిగ్నేషన్ వదిలిపెట్టుకొని సడన్గా సినిమాల్లోకి రావడం అంటే యాక్చువల్గా అంటే మీరు బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళారు కదా ఒక టైంలో. అయ్యో మంచి పొజిషన్ ఏంటి, నేను సర్వీస్లో ఉంటే ఎప్పుడో కలెక్టర్ అయిపోయాను. అదే కదా, ఒక కలెక్టర్ అవ్వాల్సిన పర్సన్ సడన్గా ఇటువైపు టర్న్ అవ్వడానికి ఏంటి రీజన్? అసలు టర్న్ ఏం లేదు. స్కూల్లో ఇప్పుడు గేమ్స్ అండ్ ఇప్పుడు క్లాస్ ఫస్ట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్గా ఉండేది. సరదాగా నాటకాలు వేసేది, చాలా యాక్టివ్గా ఉండేటివి చిన్నప్పుడు. ఒక స్కూల్ డేకి నాకు ప్రైమరీ స్కూలు నా 5వ తరగతి 6వ తరగతి, 6వ తరగతి అనుకుంటా, 6 7 ఏదో మొత్తానికి నేను ఏ గేమ్స్ ఆడలేదు. నాకు టైఫాయిడ్ వచ్చి నేను ఆడలేకపోయాను పేషెంట్గా ఉండి. అంతకుముందు ప్రైజులు ఇస్తుంటే ఫస్ట్ ప్రైజ్ బాబు మోహన్ అనగానే పోయి తీసుకునేది. దిగుతుంటే ఇంకెందుకు దిగుతావులే, అన్ని ప్రైజులు నీకే కదా, ఇన్నే ఉండు అనేవాళ్ళు. ఆ 2nd ప్రైజ్ పలానా, 3rd ప్రైజ్ పలానా, మళ్ళీ ఇంకొక గేమ్ కబడ్డీ,
ఫస్ట్ ప్రైజ్ బాబు మోహన్ ఈయనే ఉండేది తీసుకునేది. వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ బాబు, అట్లా ఉండేది. అదే అన్నిట్లో ఫస్ట్. అలా స్టూడెంట్గా ఫస్టే, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఫస్టే, ఎంప్లాయీగా ఫస్టే. ఎంప్లాయీగా కలెక్టర్ దగ్గర నుంచి బాబు మోహన్ ఎక్కడే ఉండేది అప్పుడు కూడా. ఆఖరికి ఐ మీన్ మూవీస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్టే, పాలిటిక్స్ లోకి వెళ్తే అక్కడ ఫస్టే. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మంత్రిగా నాకు మార్కులు వేశారు, మార్కులు పెట్టారు సీఎం గారు చంద్రబాబు గారు. ఆన్లైన్లో మార్కులు పెట్టారు. నాకు మార్కులు ఏంటో తెలుసా? పెర్ఫార్మెన్స్ 97.4. పెర్ఫార్మెన్స్ మంత్రిగా నా పనితీరు. ఏపీ తెలంగాణ. ఒకరోజు నెల్లూరులో ఉంటే ఒకరోజు ఆదిలాబాద్లో ఉండేది, ఒకరోజు విజయనగరంలో ఉంటే తెల్లారి ఇంకెక్కడో ఉండేది. కొంచెం ఈ ఎలక్షన్స్లోకి వెళ్ళిన దగ్గర నుంచి, ఐ మీన్ పొలిటికల్గా బిజీ అయిన దగ్గర నుంచి కొంచెం సినిమాలకు గ్యాప్ ఇచ్చారనుకోవచ్చు కదా? అని కాదు, మినిస్టర్ అయినాక నేను చేయకూడదు. మినిస్టర్ అయిన తర్వాత చేయకూడదా? అదే గ్యాప్ నాకు. మినిస్టర్ ఉన్నంత కాలం చేయకూడదు, చేయొద్దు అన్నారు గట్టిగా. అప్పుడు కొంచెం గ్యాప్. దగ్గర సార్ 36 భాషల్లో నటించారా? అన్ని భాషల్లో, ఒరియా గిరియా అట్లా కూడా డబ్బు అయినాయి నా సినిమాలు. అసలు అది కాదు సార్, 4-5 భాషల్లో నటిస్తేనే చాలా గొప్ప. ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్స్ అనేస్తున్నారు. మీరు ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ని మించిపోయారు కదా అసలు. ఎప్పుడో కానీ మనం చెప్పుకొని అహంభావాలు ఏదో స్టైల్ అయ్యి ఉండవు. సింపుల్ బాబు మోహన్, సింపుల్ బాయ్. ఎంత ఎదిగినా కానీ ఆ మనిషిలో కొంచెం కూడా గర్వం కానీ ఎక్కడా కూడా మీరు ఎప్పుడు ఎవరి దగ్గర చూపించరు. ఎవరు ఫోన్ చేసినా, ఎవరి ఇంటికి వచ్చినా ఆ హాస్పిటాలిటీ కానీ, ఎవరు కాల్ చేసినా రెస్పాన్స్ కానీ అంతే ఉంటుంది కదా. అంతే ఉండాలి కదా. ఎందుకంటే మనిషి చనిపోయినా కూడా మిగిలేది గదే. మంచోడు, చాలా మంచితనం గలవాడు, సింప్లిసిటీ గలవాడు, అందరితో బాగుండేవాడు అనేదే మిగులుతుంది. అమ్మవాడ దరిద్రం వదిలిపోయినా పోయి అనిపించుకొని చచ్చిపోతే మన మనిషి జన్మకి మనం అన్యాయం చేసినట్టు. ఆడ భలే మంచోడురా అనిపించుకుంటే మనిషిగా మనం పాస్ అయినట్టు. అది నేను నా గుండెల్లో దాచిపెట్టుకుంటుంది. అందుకనే ఎక్కడ చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా మీరు కనబడ్డారంటే గవ్వ హక్ చేసుకోవడం, 2 చేతులతో పట్టుకోవడం బాగా. అసలు ఎప్పటి నుంచి సార్ ఈ అనుబంధం? ఎప్పటి నుంచి? అయ్యో బిగినింగ్ నుంచే, ఫ్రమ్ ది బిగినింగ్. మొన్న కూడా మీరు వెళ్ళి ఇలా పట్టుకోగానే చెయ్యి గబగబా మిమ్మల్ని దగ్గరకు తీసి నన్ను బాగా లైక్ చేస్తాను. చిరన్న అంటాను సార్. మొత్తం అంతా బాగుంది. మాకు చాలా ఇష్టమైన బాబు మోహన్ గారు కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ ఒక పక్కన హీరోగా చేశారు, కొన్ని మూవీస్లో విలన్గా కూడా చేశారు. ఆ విలనిజం కూడా ఏంటంటే మమ్మల్ని నవ్వించే విధంగానే ఉండేది, కానీ విలన్ అంటే ఏదో కఠినంగా కర్కోటంగా అలా కాదు. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ సాంగ్స్లో మేము చిన్నప్పటి నుంచి విన్న ఫేవరెట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి. సిల్క్ స్మిత గారితో బావల సయ్యా సాంగ్ కానివ్వండి, డిస్కో శాంతి గారితో కొన్ని సాంగ్స్ కానివ్వండి. డిస్కో శాంతి గారు మీరు చాలా హిట్స్ ఉన్నాయి, మీకు చాలా హిట్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ సౌందర్య గారితో బయట వర్షం పడుతుంది, వెదర్ అంతా చల్లగా ఉంది, ఇలాంటి వర్షం చూసినప్పుడు మాకు గుర్తొచ్చే సాంగ్. ఎలా సార్ అసలు సౌందర్య గారు అప్పట్లో అప్పుడప్పుడే వచ్చి చాలా తొందరగా ఎదిగిన ఒక మంచి హీరోయిన్, ఒక మంచి మనిషి. సో అలాంటి ఆర్టిస్ట్ మీతో వర్క్ చేయడం అసలు మీ ఇద్దరికి ఎలాగ అంత స్క్రీన్ మీద అంత అద్భుతమైన కెమిస్ట్రీ ఎలా కుదిరింది అసలు? అది అంతా దేవుడిదే. కలపటం ఆయనే కదండి, ఇవ్వటం కూడా ఆయనే. ఓకే, అంతే కదా. ఫలానోడు ఏదో అవ్వాలని అంటే దేవుని ఆశీర్వాదం ఉండాల్సిందే కదా. ఇది విన్నాను సార్, ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నేను ఒక సందర్భంలో వినడం జరిగింది, ఒక థియేటర్లో 1 year పాటు ఆ మూవీ కంటిన్యూగా రన్ అయిందంట. కేవలం ఈ సాంగ్ చూడడానికే థియేటర్కి వచ్చేవాళ్ళు అని చెప్పేసి విన్నాను. నిజమేనా? నిజమే. ఎక్కడ సార్ అది? నేను వెంకటేశ శ్రీనివాస. అంటే వెంకటేశ శ్రీనివాస ఒకటే కంపౌండ్లో. నేను అంటే చాలా థియేటర్స్లో ఆడింది, కానీ నేను చూసింది శ్రీనివాసలో.
నాకు హైదరాబాద్లో ఉన్న అంటే మా షూటింగ్లో ఎట్టుండేదంటే ఒకరోజు హైదరాబాద్, ఒకరోజు తిరుపతి, ఒకరోజు వైజాగ్, ఒకరోజు మెడ్రాసు, ఒకరోజు అట్లుండేది. ఎక్కడికి పోయినా 4-5 షూటింగ్లు, ఎక్కడికి పోయినా 4-5 షూటింగ్లు. నా డేట్ని బట్టి షూటింగ్ పెట్టుకునేవాళ్ళు అక్కడ. ఆ టైంలో హైదరాబాద్లో ఉన్న రోజు మాత్రం ఏదో ఒక రకంగా పోయి థియేటర్ ముందు నాకు కటౌట్లు ఆ గొడుగులతోటి సౌందర్యాన్ని పెద్ద పెద్ద ఫోటోలు పెట్టారు కదా. స్టైల్ మీరు ముందు నడవడం, ఆవిడ వెనకాల నడవడం, అసలు మీరు ఆ క్యాప్ అటు ఇటు ఆడించడం, అసలు ఏమన్నా స్టైల్ గా మెయింటైన్ చేసేవాళ్ళ. నా సాంగులు ఏయన్నా చూడండి మీరు. ఇప్పుడు మాయలోటి సినిమాలో కామెడియన్ డాడీ 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 మరి అనుకుంటూ చేసే క్యారెక్టర్ ఎందుకు ఏమిటి ఎలా అలాంటిది. మళ్ళీ సాంగ్ కాడికి వచ్చేసరికి చూడండి అసలు ఎక్కడ కమెడియన్ కనపడ్డు. అస్సలు మాకు అక్కడ పెద్ద పెద్ద హీరోలు కనిపించారు. నేను ఏమైతే రివీల్ చెయ్యను, కానీ ఆ నడిచే నడకలో కానీ అసలు నాకు చాలా పెద్ద హీరోస్ కనపడేవాళ్ళు. ఈయన అసలు ఏంటి అంటే అప్పుడు తెలియదు, కానీ సార్ ఇప్పుడు ఆ సాంగ్స్ చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్, అసలు ఇంత మంచి ఆర్టిస్ట్, అసలు ఇండస్ట్రీకి ఎంత మంచి ఆర్టిస్ట్ దొరికారు అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు. నేను సుందరవదన సుబ్బలక్ష్మి కూడా నేను హీరోగా చేసిన సినిమా, ఫస్ట్ హీరోగా చేసిన దాంట్లో తొందరపడకు సుందరవదనుడా అనే పాట ఉంటుంది. అది లాంచ్ పోతుంటుంది గోదావరిలో, పైన డ్యాన్స్ చేయటం, మూవ్ అవుతుంటుంది. ఓకే, పైన డ్యాన్స్ చేయటం, నడపటం పైన టాప్ మీద. అసలు పైకైతే ఎక్కాను కానీ అమ్మో పడిపోతే గోదావరిలో ఇంకేమైనా ఉందా అదే కదా భయం. డ్యాన్స్ మాస్టర్ ఏమో పెట్టాడు మూమెంట్స్ పైన, ముగ్గురు అమ్మాయిలతో డ్యాన్స్ చేయటం. ఈ అమ్మాయిని ఇట్టు పట్టుకొని మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఎంత బాగా చేశానండి. అసలు నడక ఇది నాకే ఆశ్చర్యం. అట్లనే డిస్కో శాంతితో కూడా జుమ్మంది ప్రేమ అనే ఒక సాంగ్ ఉంటుంది, అందరేలో. అది కూడా అసలు ఎంత మరి ఆ సాంగ్ అయితే మరీ విచిత్రం. జనరల్గా సాంగ్ 3 రోజులు కంపల్సరిగా చేస్తేనే అవుతుంది సాంగ్. అలాంటిది నేను 2 రోజుల్లో 2 రాత్రులలో కంప్లీట్ చేసిన సాంగులు కూడా ఉన్నాయి. ఈ జుమ్మంది ప్రేమ అయితే మరీ అన్యాయం. ఉదయం మొదలైద్ది, గుర్రాల మీద వస్తుంటాం, పాట అయిపోయేటప్పుడు గుర్రాల మీద వెనకపోతుంటాం, డింగ్ 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 అని అయిపోయింది పాట. ఆ డింగ్ డింగ్ డింగ్లో గుర్రాలు వెనకపోతాయి, ముందుకు పోయటం ఝంజ్ అనుకుంటూ వస్తాం. ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల సాంగ్ అయిపోవటం అంటే తమాషా కాదండి. ఎంత బాగుంటుందో మీరు అసలు ఇవాళ పెట్టుకొని చూడండి. ఈ సాంగ్ మీరు నాకు ఎప్పుడో గుర్తు చేస్తే ఒకసారి నేను పెట్టుకొని చూసా, చాలా బాగుంటుంది సాంగ్. అది గుర్రాల మీద రావడం బాగుంటుంది సాంగ్. అది ఆ స్టైలు, నడవటం, గేడటం, డ్యాన్స్ మూమెంట్స్ భలే అసలు. అంటే 1 డేలో అయిపోవటం సాంగ్. అది ఎట్ట చేసామో మాకు తెలియదు. అది మీ ఇద్దరిది అల్టిమేట్ కాంబినేషన్ సార్, మీరు డిస్కో శాంతి గారు అల్టిమేట్ కాంబినేషన్. చాలా సినిమాలు చేసిన. ఎప్పుడైనా మాట్లాడతారా సార్ ఇప్పుడు డిస్కో శాంతి గారు? చాలా రోజులు నేను మాట్లాడి పాపం. అవునా? ఓకే. కలిసారా శ్రీహరి గారి ఇన్సిడెంట్ తర్వాత? కలవలే, అంటే ఇక్కడ లేదు, మెడ్రాస్ వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. ఇక మేము కనపడితే ఇక కష్టం. అంటే నన్ను అన్నయ్య అని పిలిచేది, నేను చెల్లి అని పిలిచేది. చెల్లి రే అమ్మా అని పిలిచేవాడిని. అందులో శ్రీహరి నేను బాగా క్లోజ్గా ఉండేటోళ్ళం, ఫ్రెండ్స్. ఎన్ని సినిమాలు సార్, ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో కాంబినేషన్స్ కదా మేవి. అండ్ సిల్క్ స్మిత గారి గురించి చెప్పండి సార్ మాకు, ఎందుకంటే ఆవిడ గురించి మాకు చాలా తక్కువ తెలుసు. అండ్ మీరు ఆవిడతో కలిసి నేను చాలా చాలా సాంగులు చేశాను ఇద్దరం. కానీ అసలు ఆమెతోటి నేను సాంగులు చేయడం ఏంటో నాకు అర్థం కాదు. సిల్క్ స్మిత్ అంటే ఓన్లీ హీరోలతోనే చేసే ఆమె, నాతో కూడా సాంగులు చేసింది. అదేంటి సార్, అంటే మీరు కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్ కదా అప్పటికి. నేను ఎప్పుడు అనుకోను పెద్ద ఆర్టిస్ట్ అనేది, నాకు అసలు నా డిక్షనరీలోనే లేదు. నేనేంటి వాళ్ళతో చేయటం ఏంటి అనుకునేది నేను. సిల్క్ స్మిత గారు అంటే సార్ ఇలా అని కాదు, ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేసేవారు.
కానీ హీరోయిన్ కంటే కూడా ఆవిడకి అంత క్రేజ్ ఉండడానికి రీజన్ ఏంటి? అంటే ఆన్ స్క్రీన్ కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా చాలా మంది హీరోస్ పెర్ఫార్మెన్స్, బిహేవియర్ రెండు బిహేవియర్ మంచిది, చాలా మంచి ఆమె, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. మరి ఎందుకు సార్ అందరూ ఆవిడకి చాలా ప్రౌడ్ ఎక్కువ అలా చెప్తారు ఎందుకు? అది పిచ్చోళ్ళు చెప్తారు కొందరు. ఓకే, పడి ఆలకాళ్ళు ఏలకాళ్ళు ముక్కి అట్లా కాదు. చాలా క్వైట్గా షూటింగ్కి వస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. తన పని ఏంటో అన్నట్టు ఉంటుంది. ఓకే, ఒక్క నాతోనే కొంచెం బాగుండేది. బే బాస్, కమాన్ బాస్, ఎప్పుడు వచ్చారు అని మాట్లాడేది నాతో. ఓకే, మీ ఇద్దరు కొన్ని మూవీస్ లో కామెడీ సీన్స్ మీ ఇద్దరి మధ్యలో ఉండేది. మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా ఆన్ స్క్రీన్ చాలా బాగా వర్కౌట్ అయ్యేది. ఆఫ్ స్క్రీన్ కూడా ఇద్దరు ఫ్రెండ్లీ ఉండేవారా? మీరు నన్ను బాగా లైక్ చేసేది, నేను బాగా లైక్ చేసేది. ఓకే, బాగా నాతో చాలా బాగుండేది. చాలా మీకంటే సీనియరా సార్ మేడం? మీకంటే చాలా సీనియర్ అనుకుంటా. ఓకే, బట్ తర్వాత ఆవిడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీతో యాక్ట్ చేస్తున్న టైంలోనే కొద్ది రోజులకి మంచి హిట్స్ ఉన్నాయి మీ ఇద్దరివి, అదే మూమెంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్ మీరు? ఒక ఆత్మీయులను కోల్పోయినట్టుగా ఫీల్ అవుతాం కదా జనరల్ కదా. మంచి ఆమె కదా, నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసేది, నేను ఇంటికి వెళ్ళేవాడిని. ఓ, ఇంటికి కూడా వెళ్ళేవారా? ఒకసారి ఏదో షూటింగ్ జరుగుతుంది మెడ్రాస్లో, చిరంజీవి గారిది ఆ సినిమా. ఓకే, చిరంజీవి గారు రోజా అనుకుంటాను. ఒక చెట్టు కింద పెద్ద అరుగు, దాని మీద చాలామంది నిల్చొని ఉన్నారు, పిల్లలు, లేడీస్ అంతా గుంపు అంతా నిలబడి ఉన్నారు. ఆ స్ట్రీట్లో ఉన్న తెలుగు వాళ్ళంతా వచ్చి షూటింగ్ చూస్తున్నారు. నేను రోడ్డు మీద షూటింగ్ చేస్తున్నాను. అందులోంచి ఒక వర్డ్ వినపడ్డది నాకు, ఏ బాస్ అని. అరే ఇది సిల్క్ స్మితేనే అని చూస్తే ఆ గుంపులో ఎక్కడ కనిపించట్లేదు. అరే అని చూసి సరే షాట్ చేస్తున్నా, మళ్ళీ బాస్ అని వినపడదు. ఓకే, మళ్ళీ చూసిన ఇక్కడ అటు ఇటు చూశాను, ఇక్కడ బాస్ అని చేయలేపింది. చిన్న షార్ట్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని, మేకప్ లేక మామూలుగా నిలబడి ఉంది. అంత సింపుల్. అరే ఈ అమ్మాయి ఏంటి అని చూస్తే సిల్క్ స్మిత. అసలు జనాల్లో ఆవిడలా. అయితే ఆ స్ట్రీట్లో ఉన్నాక ఆమె సినిమా యాక్టర్ అని తెలియదు. అదేంటి, ఆవిడ తెలియని వాళ్ళు కూడా ఉంటారా? అసలు గుర్తుపట్టరు ఎవరు వితౌట్ మేకప్. ఓకే ఓకే ఓకే, కొంచెం కలర్ మామూలుగా ఉంటుంది, చిన్న షార్ట్ వేసుకొని నిల్చుంటే టీషర్టు గుర్తుపడతారా? అయితే నేను చూసి అరే హే బాస్ అంటే నేనే అన్నది. ఇగో అదే మన ఇల్లు అన్నది. మన ఇల్లు అంట. ఓకే, అని షార్ట్ గ్యాప్లో నాకు అక్కడ షూటింగ్ అయిపోయింది. ఉండి నన్ను చేయబట్టుకొని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి, ఇక అక్కడ సినిమాలు అందరికీ తెలుసు కదా, ఇక అన్ని ఇల్లంతా చూపించింది. ఏం డెకరేట్ చేసి పెట్టుకుంది ఇల్లు అసలు. చెన్నైలో ఆమె డ్రెస్సులు, ఆమెకు నచ్చిన డ్రెస్సులన్నీ కూడా ఇట్లా పార్ట్స్ కుండల మీద వేసి ఇట్లా డిజైన్గా గోడకు బిట్ల పెట్టి అట్లా డెకరేట్ చేసి పెట్టుకుంది అన్నీ. ఓకే, ఎంట్రన్స్ నుంచి మొత్తం బెడ్రూమ్ హాలు అన్నీ కూడా డెకరేషన్ తోటి ఉంటాయి. నేనే చేశాను బాస్, ఎలా ఉంది మా ఇల్లు అంది. చాలా బాగుంది బాస్ అని అన్నాను. ఆ 2-3 నెలలకే చనిపోయింది. అబ్బో కాదు, అసలు ఇల్లు కూడా ఒక ప్యాలెస్ లాగా చాలా ఇదిగా ఉండేదంట కదా, చాలా రిచ్గా ఉండేది. ఆమె చేసుకునేది అన్ని ఇల్లు. చాలా అసలు చాలా సుందరంగా పెట్టుకున్నది ఆమె ఇల్లు. అయితే ఆమె బెడ్రూమ్ అయితే ఇంకా బాగుంది. సో ఇల్లంతా తిప్పి చూపించారు మీకు? అవును, మనిల్లు బాస్, ఇదే మనిల్లు. సో ఆఫ్ స్క్రీన్ కూడా మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట అయితే? అంటే మాకు ఫ్రెండ్షిప్లు చేసే టైం ఎక్కడదండి. అవును, మీరు ఎంత బిజీయో ఆవిడ కూడా అంతే బిజీ కదా. బిజీ. ఎప్పుడో కలుసుకున్నప్పుడు మాత్రం చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నాం. ఆవిడ కూడా ఆల్మోస్ట్ చాలా షిఫ్ట్స్ చేసేవారని విన్నాను. అవును కదా, మూవీస్లో స్పెషల్ సాంగ్స్ అయినప్పటికీ స్పెషల్ క్యారెక్టర్స్ చేసేవారు.
అండ్ సిల్క్ స్మిత గారితో సో మంచి అనుబంధం అనమాట మీకైతే. బాస్ బాస్ బాస్. బాస్. ఓకే, సో సౌందర్య గారి గురించి చెప్పండి సార్ మాకు. మా అమ్మాయి మా అమ్మాయి నేను అంటే వాళ్ళ డాడీ నన్ను బాగా లైక్ చేసేది, వాళ్ళ అన్న కూడా బాగా లైక్ చేసేది. సత్యనారాయణ గారు, అమర్ గారు. కానీ ఆ అమ్మాయిని నేను ఒక డాక్టర్లా అనుకునేవాడిని. ఫస్ట్ పిక్చరు మనవరాలు పెళ్ళి, నేను బావ నన్ను పెళ్లి చేసుకోవా అని తిరుగుతుంటాను, ఏచపా అంటుంటుంది. అట్లా అంతఃపురంలో నా కూతురుగా వేసింది. అబ్బా అసలు ఏమి క్యారెక్టర్ సార్ అంతఃపురంలో. ఫారిన్ కంట్రీలో ఉంటారు కదా మీ ఇద్దరు, మీరు కూడా భలే అందులో మంచి ఫాదర్ మీరు. బంగారం అని పిలుస్తారు. బంగారం, ఎస్ బంగారం. సాయి కుమార్ గారు మీరు ఇద్దరు ఫ్రెండ్స్, బాగా బాగుంటది క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ అది అంతఃపురం. సో మనవరాలు పెళ్లిలో చూసిన సౌందర్య గారికి, అంతఃపురంలో చూసిన సౌందర్య గారికి ఏంటి డిఫరెన్స్? మహానటి అంతఃపురానికి వచ్చేసరికి అప్పుడు ఎంట్రీ కదా. అవును, మనవరాలు పెళ్లి. సెకండ్ పిక్చర్ ఏమనుకుంటున్నారు? సెకండ్ పిక్చర్ ఏంటి? అమ్మోరు. అబ్బా అమ్మోరు మూవీయా? ఓకే. నేనే ఆ ఫోటోలు తీసుకుపోయి కోటరామకృష్ణ గారికి ఇచ్చి, మీరు ఒక క్యూట్ అమ్మాయి కావాలని అంటున్నారు కదా సార్ అమ్మోరికి, ఇప్పుడు నేను ఈ అమ్మాయి అని అంటే పొద్దున్నే వచ్చి తిరుపతిలో మా షూటింగ్ జరుగుతుంది, మెడ్రాస్ పోయి ఇచ్చిన ఫోటోలు. కోటరామకృష్ణ గారు చూసి భలే ఉంది సరే చూద్దాం అని వచ్చారు, చూశారు, ఓకే చేసుకున్నారు. ఈ సినిమా మనవరాలు పెళ్ళి ఫస్ట్ పిక్చర్ రిలీజ్ కాక ముందే అమ్మోరు రిలీజ్ అయింది. ఆ అమ్మాయికి రిలీజ్ అయిన పిక్చర్ ఫస్ట్ పిక్చర్ అమ్మోరే. ఓకే, అసలు ఎంత మంచి క్యారెక్టర్ సార్ ఆ ఇన్నోసెన్స్ ఫేస్ లో. సెకండ్ పిక్చర్ మళ్ళా రాజేంద్ర గజేంద్రుడు. థర్డ్ పిక్చర్ చెప్పు మాయలోడా? ఓకే, థర్డ్ పిక్చర్ మాయలోడు. ఇప్పుడు మనవరాలు పెళ్లి రిలీజ్ అయింది. ఓకే ఓకే. ఫోర్త్ పిక్చర్. ఓకే, కనుక మాయలోడు అప్పుడు హ్యాట్రిక్స్ తనకి. అన్ని అమ్మోరు హిట్టే. అమ్మోరు హిట్, రాజేంద్ర గజేంద్రుడు సూపర్ హిట్, మాయలోడు సూపర్ హిట్, వరుసగా 3 హిట్లు. అదే ఒక డెబ్యూ హీరోయిన్ కి అసలు మంచి క్యారెక్టర్స్ రెండు. రాజేంద్ర ప్రసాద్ గారు టాప్ హీరో, సో అంత పెద్ద హీరో. అండ్ అమ్మోరులో స్పెషల్ ఈవిడదే మొత్తం ఎక్కువ క్యారెక్టర్ ఉంటుంది సురేష్ గారు ఉన్నప్పటికీ కూడా. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. రమ్యకృష్ణ గారు స్పెషల్ అపియరెన్స్. మీరు అందులో మీ క్యారెక్టర్ కూడా కొంచెం విలనిజం మిక్స్ అయిన క్యారెక్టర్ అందులో అమ్మోరు మూవీలో మీది. మాక్సిమం సౌందర్య గారి మూవీస్ అన్నిట్లో మీరు ఉన్నారు కదా సార్? ఆల్మోస్ట్ ఉన్నారు మీరు. అదే అమ్మాయిని డాటర్ గా తీసుకున్నారు, అదే అమ్మాయిని కోడలుగా చూసారు, అదే అమ్మాయితో హీరోగా యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు చేశారు మేడం తోటి. సార్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, అమ్మోర్లో చేశారు మీరు, మనవరాలు పెళ్లి టైంలో చేసిన హీరోయిన్కి టాప్ హీరోయిన్ అయ్యారు, మహానటి అయ్యారు ఆవిడ అంతఃపురం నాటికి మీరు అన్నట్లుగా. సో కాస్త కొస్త ప్రౌడ్నెస్ కానీ అది పెరిగిందా ఏమన్నా? లేదు. సౌందర్య గారు అనేసరికి అసలు ఇండస్ట్రీలో సౌందర్య గారు, అప్పట్లో రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు వీళ్ళు టాప్ హీరోయిన్స్. సౌందర్య గారు అనేసరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది ఇండస్ట్రీలో. అసలు ఎలా ఉండేది ఆవిడ బయట? చాలా బాగుండేది, చాలా బాగుండేది. తన పనేంటో తనేంటో చాలా బాగా. మీ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకునేవారా? సజెషన్స్ కాదు కానీ నేనంటే గౌరవం. మాయలోడు సాంగ్ చేసేటప్పుడు కొందరు చేయకు, నీ లైఫ్ పాడైపోద్ది, ఒక కమెడియన్ తోటి సాంగ్ ఏంటి నువ్వు అని చాలా మంది అమ్మాయిని చేయొద్దన్నారు. నేను ఆ సార్ పక్కన చేయటం నా అదృష్టం. నేను 100% నేను చేస్తున్నాను, మీరు నాకేం చెప్పొద్దు, నాకు తెలుసు అన్నది అమ్మాయి. ఈ సినిమా తర్వాత ఎటో వెళ్ళిపోయింది. ఇక ఇండస్ట్రీలో ఇంకొక టాక్ ఉంది సార్, కొంతమంది హీరోలతో వర్క్ చేసిన వాళ్ళు డెఫినెట్గా చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారు అని చెప్పి. ఒక చంద్రమోహన్ గారు, ఒక రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక బాబు మోహన్ గారు, మీ అందరితో అంటే మీతో పాటు ఒక క్యారెక్టర్ చేసినా కానీ ఆ హీరోయిన్కి కానీ ఆ ఆర్టిస్ట్కి కానీ స్పెషల్ రికగ్నైజేషన్ వస్తుంది అని చెప్పి ఒక సెంటిమెంట్ ఉండేది. చాలా చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, బాబు మోహన్ గారితో ఒక క్యారెక్టర్ ఇవ్వండి అని అడిగేవారంట. ఏమో అది నాకు తెలియదు కానీ నాతో నటించిన వాళ్ళు ఫస్ట్ పిక్చర్ అయిన వాళ్ళందరిగా కూడా టాప్ హీరోయిన్స్ అయ్యారు. దివ్యభారతి ఫస్ట్ పిక్చర్ బొబ్బిల్ రాజా,
ఆమని ఫస్ట్ పిక్చర్ ఇది జంబలకడి పంప. ఓకే. ఇట్లా జంబలకడి చాలా ఉన్నాయి. ఓకే. ఈవీవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు, ఎంత అందరు మంది, డైరెక్టర్లు, దాసరి గారు, దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, అల్లరి ప్రియుల్లో అనుకుంటా కవి క్యారెక్టర్ చేస్తారు మీరు, కవితలు వినిపిస్తూ ఉంటారు. ఏం క్యారెక్టర్స్ సార్ అసలు మిమ్మల్ని ఇండస్ట్రీలో ఎంతమంది ఎన్ని క్యారెక్టర్స్కి అంటే అసలు మీరు చెయ్యని క్యారెక్టర్ ఏముందంటారు? ఏం లేదు. ఏదైనా మిగిలిందా మీకు? ఒక అబ్బా ఈ క్యారెక్టర్ ఒకటి మిగిలిపోయింది అబ్బా అని చెప్పి ఇప్పుడు నేను అనుకున్న క్యారెక్టర్ ఏదైనా ఉందా? ఏమండి ఇప్పుడు నిన్నగాక మొన్ననే ఉప్పు కప్పు రంబు చూశారు మీరు. సూపర్. అసలు ఆ గెటప్ ఎక్కడైనా వేశానా? లేదు. అలా నా అన్ని సినిమాలు తీసుకోండి, అన్ని సినిమాలు ఒక సినిమాకు ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు. గమనించారు మీరు? ఇప్పుడు మాయలోడు ఉంది, కామెడీ క్యారెక్టర్. మామగారు ఉంది, కామెడీ క్యారెక్టర్. అసలు ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఏమైనా సంబంధం ఉందా? ఈ మేనర్ సంబంధం ఉందా? డైలాగ్ డిక్షన్ దగ్గర ఏమైనా సంబంధం ఉందా? అసలు లేదు. ఇప్పుడు చిన్నరాయుడు ఉంది, బావమరిది ఉంది, ఆ సినిమాలో కామెడీ క్యారెక్టర్, ఈ సినిమాలో కామెడీ క్యారెక్టర్. ఒకదానికి సంబంధం ఉందా? లేదు. అట్లా పెదరాయుడు, అట్లా సీతారత్న గారు అమ్మాయి, ఏ పిక్చర్కి ఇన్ని క్యారెక్టర్లలో ఏది దానిలాగానే చేశాడు బాబుమోహన్ అన్నది కానీ, అందులో ఉన్నదే ఇందులో ఉందని కానీ ఉండవు. చూసుకోండి. పెద్దరాయుడులో చూస్తే ఒక ఆ గెటప్ బ్రహ్మానందం గారు మిమ్మల్ని మా అమ్మేది అని అడుగుతూ ఉంటారు కదా, అసలు భలే యాక్టింగ్ సార్ అది మీది. కోట్ వేసుకొని సూట్ వేసుకొని భలే డైలాగ్ ఒకటి ఓ అంటారు. అట్లా ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదు. అట్లే ఉప్పు కప్పు అంతే. కనుక వెయ్యని క్యారెక్టర్లు అంటే ఏముండవండి. వెయ్యని క్యారెక్టర్లు ఎన్ని తెలుసా అండి? ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో అన్ని కోట్ల క్యారెక్టర్లు. సార్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ స్నేహం కోసం మూవీలో మీ క్యారెక్టర్ సూపర్ క్యారెక్టర్. ఇన్నోసెంట్ అబ్బాయి, ఒక ఇన్నోసెంట్ సర్వెంట్ చూసిరమ్మంటే కాల్చుకొచ్చే రకం అనమాట. అసలు ఇన్నోసెంట్ కరెక్టే, కానీ నాకు ఒక ఋషి వచ్చి సర్టిఫికెటే ఇస్తాడు, వీడినంత తెలివైనోడు ఈ ఊర్లో లేడని. అవును, మొత్తం అందరిని ఊరు మొత్తాన్ని రప్పిస్తాడు, కొండ ఎత్తుతా అని. మీరు వాడు తెలివి తక్కువ అని మీరు అనుకుంటున్నారు, కానీ తెలివైనడు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచాడు చూడండి అని చెప్తాడు. ఆయనే ఆ సినిమా డైరెక్టర్. ఓకే. ఆ నడక ఎలా నడుచుకోమంటారు, ఇలా నడిస్తే ఓకేనా, ఇలా నడిస్తే ఓకేనా, 4-5 వేరియేషన్స్. సార్ అవన్నీ మీకు ఎవరైనా చూపిస్తారా, లేకపోతే మీకు మీరు ఓన్గా చేసేస్తారా? చెప్పితే ట్రై చేసేటోని అంతే. ఓకే. సో మీరే ట్రై చేస్తారు, అది ఓన్ ట్రయల్సే మొత్తం అంతా. అబ్బా ఆ వేరియేషన్స్ అసలు ఎలా సార్ మీకు? భగవంతుడు ఇచ్చినాయండి. ఇందాక చెప్పిన కదా, అసలు బిగినింగ్లోనే చెప్పిన, భగవంతుడు ఇచ్చింది, మా సొంతం ఏది లేదు. మేము ఇన్స్టిట్యూట్లలో చదువుకోలేదు, పుస్తకాలలో చదువుకోలేదు, ట్రైనింగ్కి పోయి రాలేదు. డ్యాన్స్ రాదు కానీ డ్యాన్స్ వేసాము, ఫైట్స్ రావు కానీ ఫైట్స్ వేసాము. 1/2 అనే సినిమా ఉంది, దాంట్లో క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్తో ఆ సినిమా 100 రోజులు ఆడింది. ఓకే. నేను ఫైట్ చేస్తే. అవునా? నిజం. ఒక కామెడీ యాక్టర్, ఒక కమెడియన్ మాత్రమే కాదు, వెర్సటైల్ యాక్టర్ అని చెప్పేసి మేబీ మీరే ప్రూవ్ చేసినట్లున్నారు సార్. ఏమో వచ్చినాయి చేసినాం, బాగా చేయాలనుకున్నాం, బాగా చేసినాం. అది ఓహో అనిపిస్తుందని మాకు తెలియదు. ఓహో అంటారు భలే చేశాం అని మేము ఎప్పుడూ అనుకోలేదు. ప్రజలకు నచ్చేది వాళ్ళు ఓహో అనేది, మేము అనుకోలేదు. ఊరికే ఏం చేసాము అని అనుకున్నాం. అండ్ చాలామంది ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసిన మీరు ఇప్పుడు న్యూ ఆర్టిస్టులతో కూడా చాలా మందితో చేస్తున్నారు. న్యూ సీనియరు జూనియరు మాకు లేదండి. ఆర్టిస్టే సాటి నటుడనే మేము అనుకునేది తప్ప చిన్నోడు జూనియరు అట్లా ఎవరితో నేను అట్లా బిహేవ్ చేయలేదు. నో బిహేవ్ కాదు సార్, నేను అనేది ఏంటంటే మీరు వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఇంట్లో చిన్న షెల్టర్ తీసుకొని మీరు వెళ్ళిపోయేవాళ్ళు. ఈవెన్ అంటే మీకు ఏదైనా ఒక ప్లేస్ నచ్చితే, ఇప్పుడంటే క్యార్వాన్లు, ఏసీ రూమ్లు అన్నీ వచ్చేసేసినాయి. అప్పట్లో మీరు చాలా ఇబ్బంది పడేవాళ్ళని విన్నాం మేము. సో ఇప్పుడు చాలా కంఫర్ట్స్ ఉంటున్నాయి మీకు. కంఫర్ట్ కానీ అప్పుడు మేము పిక్నిక్ లాగా అనుకునేది, ఎందుకంటే అందరం కలిసి ఉండేవాళ్ళం, ఆర్టిస్టులం దగ్గర కూర్చునే వాళ్ళం, మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం షార్ట్ గ్యాప్లో.
సరదాగా ఉండేది. కానీ క్యారవాన్లు వచ్చిన తర్వాత ఎవడికి వాడే తలుపులు వేసుకొని ఉంటారు. కనుక ఆ పిక్నిక్ లాగా ఉండే ఆ షూటింగు వాతావరణం చెడిపోయింది ఇప్పుడు. సార్ సౌందర్య గారు లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసిన మీరు రీసెంట్గా కీర్తి సురేష్ గారిని చూశారు. మంచి అమ్మాయి, ఎలా అనిపించింది? చాలా మంచి అమ్మాయి, మంచి ఆర్టిస్ట్, చాలా బాగా తనలో తనే తప్పించి ఓన్ చేసుకొని చేస్తుంది. సెల్ఫ్ మేడ్ గర్ల్ సార్. నాకు చాలా, నేను అందులో గద్దిస్తాను, ఏంటి అని అన్నది. అరే భలే చేసింది ఏంటి ఈ అమ్మాయి అనుకున్నా. నేను షార్ట్ అయిపోయినాక వచ్చి గబగబ వచ్చి నా కళ్ళ ముక్కి, సార్ నిజంగా భయపడిపోయాను సార్ అంటుంది. అంటాను. కీర్తి సురేష్ గారు సావిత్రి గారి స్టోరీ మహానటి మూవీ చేశారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. సో తను ఏంటి అన్నది ఒక మూవీ చాలు సార్, వాట్ ఏ పర్ఫార్మెన్స్ అన్నట్టు ఉంటుంది మూవీ. అండ్ సుహాస్ గారు ఎలా అనిపించారు? మంచి అబ్బాయి, మంచి అబ్బాయి, సో సింపుల్, బాగా సింపుల్. నేనంటే మంచి గౌరవం సార్. సార్ అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ చూసి వచ్చారు మీరు, దగ్గర 40 years సార్ మీ ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్. 46th year రన్నింగ్. ఎంతమంది ఆర్టిస్టులు మీ కళ్ళ ముందు వచ్చి ఉంటారు, ఎంతమంది వెళ్ళుంటారు. సో అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకి ఏదైనా డిఫరెన్స్ చెప్తారా మాకు, మీకు అనిపించింది? దీనికి ఆన్సర్ వద్దులేండి, ఒక్కొక్క కొలది ఒక్కొక్క స్టైలు. డెడికేషన్ పెద్దోళ్ళల్లో పాతోళ్ళల్లో సామాన్యమా జీవించారు వాళ్ళు. ఒక నాగేశ్వరరావు గారు, ఒక ఎన్టీ రామారావు గారు, ఒక కృష్ణ గారు, ఒక కృష్ణరాజు గారు, అసలు ఎవరికి వాళ్ళే. ఒక శోభనబాబు గారు, ఎంత లైక్ చేసేవాడు శోభనబాబు గారు నన్ను. శోభనబాబు గారి ఇంట్లో ఎంజి రామచంద్రన్ గారు, శివాజీ గణేశన్ గారు, వీళ్ళందరితో ఆ డేస్ అయ్యి. కానీ ఒక సందర్భంలో కొంచెం ఎంజీఆర్ గారికి పడలేదు, ఏదో సంథింగ్ ఏదో విన్నా నేను, నాకు తెలియదు. కానీ అప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు బాగా సపోర్ట్ చేసి మళ్ళీ అందరినీ కలిపి అందరు కలిసి మళ్ళీ మామూలుగా అయ్యారు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని ఇంటికి భోజనాన్ని పిలవచ్చు. కానీ శోభన్ బాబు గారి ఇంట్లో ఇద్దరే ఆర్టిస్టులు భోజనం చేసిన వాళ్ళు. చెప్పండి చూద్దాం. మురళీమోహన్ గారు అయి ఉండొచ్చు ఒకటి. లేదు. కాదా? ఎంజీఆర్ గారు కాదు. కాదా? మీరా? రాజ్బాబు గారు, ఓకే, బాబు మోహన్. ఓకే, అవునా? ఇద్దరు కూడా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టులు కదా. టైం అంటే టైమే. అలాంటిది నా కొరకు వెయిట్ చేసిండు ఆ రోజు. నేను ఏమేం లేదు షూటింగ్లో ఉంటే మా ఇంటికి భోజనానికి రా అని పిలిచిండు. ఓకే. అమ్మో, శోభనబాబు గారు పిలిచారు నేను భోజనానికి. చిన్న విషయం కాదు ఇది. నిన్నెంతో లైక్ చేస్తే పిలిచుంటారు అని అంటే నేను అమ్మో నిజమా అని భయంగా వెళ్ళా. నా కోసం వెయిట్ చేసి కూర్చుంటారు. రా బాబు అనరా అని కలిసి భోజనం చేసినాం. ఇది ఎంత నా జన్మధన్యం కాదు. ఆయన అంత లైక్ చేసి, అంటే చాలా సిస్టమాటిక్ లైఫ్ అయింది. టైం అంటే టైం. ఈ టైంకు బ్రేక్ఫాస్ట్ అంటే ప్రతిరోజు ఆ టైంకే బ్రేక్ఫాస్ట్, లంచ్ ఈ టైం కంటే ఆ టైంకే లంచ్, డిన్నర్ ఈ టైంకే డిన్నర్, అందరూ కలిసి చేయాల్సిందే. అదంతా ఒక సిస్టమ్. అలాంటి శోభనబాబు గారు నన్ను భోజనానికి పిలిచి పక్కన కూర్చొని పెట్టుకొని, నేను భోజనం చేసినాక మళ్ళీ నేను వెళ్ళిన దాకా రూమ్లోకి వెళ్ళకుండా అలాగే నిలబడి నా కారు వెళ్ళిపోయినాక అప్పుడు తిరిగి రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఏంటి సార్ మీరంటే ఎందుకు అంత అభిమానం? ఆయన పూర్వజన్మ సుకృతం అదే. ఒక రాజబాబు గారు, ఒక బాబు మోహన్ గారు ఇది నేను చెప్పు, శోభనబాబు గారు చెప్పారు. మా ఇంట్లో ఇద్దరే భోజనం చేశారు బాబు మోహన్ గారు. ఒకటి రాజబాబు, రెండు నువ్వు అన్నాడు. ఎంత మంచి విషయం సార్ ఇది. గ్రేట్. నా జన్మ ధన్యం అనుకున్నా, పూర్వజన్మ సుకృతం అనుకున్నా. శోభన్ బాబు గారు, అసలు శోభన్ బాబు గారు అంటే
ఒక అందగాడు, మాకు తెలిసిన మేము ఇచ్చే మహా ఒకే ఒక్క అందగాడు. స్టేట్మెంట్, మహా అందగాడు. మహా అందగాడు. హీరోయిన్స్ కూడా అసలు శోభన్ బాబు గారితో యాక్ట్ చేయాలి అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా కానీ ఆహా శోభన్ బాబు గారా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని. చాలా బాగుంటాడు సెట్లో, చాలా చక్కగా ఒక పక్క కూర్చుంటారు, సైలెంట్గా ఉంటారు. గ్రేట్ 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 హీరో. ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి డిసిప్లిన్ చాలా నేర్చుకోవచ్చేమో కదా సార్. అంతేకాదు, అందుకనగా మేము ఎట్లా పడి మాకేం లేదమ్మా, మేము చిన్నోళ్ళమ్మ అని ఉండేది అందుకనే. సో అంతా చాలా బాగుంది సార్. అంటే హీరోలతో హాస్పిటాలిటీ కానీ హీరోయిన్స్కి ఫ్యాన్ అవ్వడం కానీ అంతా బాగుంది. అండ్ ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషి జీవితంలో చిన్న లోటు ఉంటుంది. సో మీ జీవితంలో లోటు అంటే పెద్ద బాబు విషయమే అనుకోవచ్చా? 100% అది. ఇంకా నాకు ఎక్కడ డక్కా ముక్కలు గిక్కా ముక్కలు ఏం లేవు. ఇది ఒకటే పెద్ద డక్కా తగిలేదు నాకు. బాగా అప్సెట్ అయ్యి ఎవడిగోలో వాడిది ఆ సినిమా చూస్తే తెలుస్తుంది నేను ఎలా అయిపోయాను. స్కెల్టన్ లాగా అయిపోయింది. అది వర్ణనాతీతం. చిన్నప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు, తర్వాత మా బాబు చనిపోయినప్పుడు, ఈ రెండు నా జీవితంలో మరవలేని కత్తిపోట్లు నాకు. చాలా మంది చెప్తుంటారు పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. ఇద్దరు ఇష్టమే, పెద్ద కొడుకు కదా కొద్దిగా. సో అలాంటి దెబ్బే మీకు బాగా కావాల్సిన వాళ్ళకి ఇంకొకళ్ళకి కూడా తగిలింది. ఇద్దరు కొడుకులనే పోగొట్టుకోవడం జరిగింది. సో వారి గురించి మాట్లాడదాం. యాజ్ ఇట్ ఈజ్ అండి, అది ఎందుకో కానీ మా బాబు మోటార్ బైక్ యాక్సిడెంట్. అంటే ఒక అమ్మాయి సడన్గా పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి ఎగ్జామ్ రాసి ఆ బాలకృష్ణ గారి ఇంటి ముందు లాన్లు, అక్కడ అంతా చెట్లు పెంచడం అవన్నీ, అక్కడ నీళ్ళు పోయటాలు అవన్నీ జరుగుతుంటాయి. లాన్లో పెంచుతుంటారు. ఆ పిల్ల నీళ్ళు పోసి గబక్కన పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి హ్యాండిల్ అలా తిప్పేసరికి స్లిప్ అయింది. స్లిప్ అయ్యి తల డివైడర్ కొట్టుకుంది. కోటగారు అబ్బాయి ఏమో పోతున్నాడు, ఒక ట్రక్కు సడన్గా అడ్డం వచ్చింది, దాన్ని గుద్దుకొని చనిపోయి. అంటే యాజ్ ఇట్ ఈజ్ మోటార్ బైక్ మీద మా బాబు, మోటార్ బైక్ మీద కోటన్న బాబు. ఇద్దరి అనుబంధం కూడా చాలా గొప్పది. ఇద్దరిది వండర్ఫుల్ కాంబినేషన్. అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ కంటే అల్టిమేట్ కాంబినేషన్ ఇంకోటి ఉండదేమో అనే ఇలాంటి కాంబినేషన్. ఇద్దరి జీవితాల్లో ఇలాంటిదే జరగడం అనేది ఒక సందర్భంలో కోట గారు కూడా చెప్పారు, మా ఇద్దరికి ఒక సిమిలారిటీ ఉంది, అది ఇదే అని చెప్పేసేసి. సిమిలారిటీ కాదు, మేము చాలా సందర్భాల్లో 2-3 సందర్భాలు మేము ఇద్దరం ఆ టాపిక్ మీదనే ఏడ్చిన రోజులు ఉన్నాయి. అంటే దేవుడు ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తే, లేక ఏదైనా కాంపిటీషన్లో ఫస్ట్ వస్తే అవార్డు ఇస్తారు కదండి, రివార్డులు కూడా ఇస్తారు కదా. మాకు భగవంతుడు అవార్డు ఇచ్చాడు. ఎట్లా అంటే కొన్ని కోట్ల మందిని నవ్వించిన రాయ మీరు, కానీ మరి ఏడవాలి కదా మీరు. అందరిని నవ్వించినందుకు పనిష్మెంట్ ఉండాలి కదా. నేను ఒక రివార్డు ఇస్తున్నా ఏడవండి అని నా కొడుకును, మా కోటన్న కొడుకును చంపి మేము ఏడుస్తుంటే చూసి సంతోషించుండు అని చెప్పేది నేను. కోటన అన్నా మనం ఇంతమందిని నవ్వించినాం కదా, ఏంట్రా మనకు ఇలా అయింది అన్నాడు ఒకసారి. మనం ఇంతమందిని నవ్వించినందుకు దేవుడు మనకు రివార్డు ఇచ్చిండన్నా, ఇంతమందిని నవ్విస్తారా అని కాసేపు ఏడిపించి చూసిండు. మనం నవ్వించడమే తెలుసు, నవ్వటమే తెలుసు. ఎప్పుడు ఏడవలేదు కదా మనం మన క్యారెక్టర్లు వేసినప్పుడు. కానీ ఏ షూటింగ్లో కాకుండా మనం ఏడిసే సీన్లు రాలేదు కదన్నా. అందుకని నిజ జీవితంలో పెట్టాడు దేవుడు అంటే బాగా అట్లా మేము చాలా సందర్భాలు అనుకునేది. సార్ బాధను పంచుకోవడానికైనా సంతోషాన్ని పంచుకోవడానికైనా మీకు మిగిలిన పెద్దది కాయనే అనుకుంటాను నేను. అనేం కాదు, మేము మా ఇంటి విషయం ఆయన దగ్గర నేను చెప్పేటోడు కాదు, ఆయన ఇంటి విషయాలు నాకు చెప్పేటోడు కాదు. మేము ఎప్పుడు జోవియల్గా ఉండేది. ఎప్పుడు మాకు దుఃఖాలు, సెంటిమెంట్లు మాకు అసలు మా దరిదాపుకు రాలేదు. మేము ఎప్పుడు సరదాగానే ఉండేది. ఆ చనిపోయిన రోజు కంటే ముందు రోజు నేను మాట్లాడిన ఫోన్లో, కొట్టన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా. చాలే ఇంగ్లీష్ ఒకటి అన్నాడు. సరే ఏం చేస్తున్నావు కొట్టన్న అంటే, ఏం లేదురా ఇప్పుడే పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయిలు వచ్చారు, మనవాళ్ళు మనవరాళ్ళు, వాళ్ళతోటే కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారా. ఎక్కడున్నావు అన్నాడు. ఫలానా దగ్గర ఉన్న షూటింగ్లో ఉన్నా అన్న. ఈ షార్ట్ రెడీ అంటే
అన్న సారీ నేను మళ్ళీ చేస్తా అంటే నేనే కాల్ చేసినాన్ని. అలా నేనే మళ్ళీ చేస్తానని షాట్కి వెళ్ళిన 6 గంటల ప్రాంతంలో ఫోన్ చేశా, 5:30 6 గంటల ప్రాంతంలో పడుకున్నారు అని చెప్పింది పెద్దమ్మాయి. సరేలే నేను రేపు ఇంటికి వస్తానని చెప్పండి, రేపు వెళ్ళాను నేను ఫోన్ చేశానని చెప్పండి, ఎందుకంటే మళ్ళీ చేస్తా అన్నాను, చేయకపోతే కూడా మళ్ళీ ఆయన నా మీద డైలాగులు వేస్తాడు, ఏంట్రా ఫోన్ చేస్తాను చేయలేదు అలా అంటారా? అంటాడుగా, వదలడు, కామెంట్ చేయాల్సిందే అని అన్నాను. పొద్దు కూకింది, రాత్రి అయింది, తెల్లారింది. తెల్లవారుజామున 5 గంటలకు ఫోను, కోటగారు దాని పేరు మీకు తెలుసా అని ఒక టీవీ వాళ్ళు. ఇక వస్తూనే ఉన్నాయి ఫోన్లు. ఫోన్ ఆన్ చేసి గబగబా తయారయ్యి లేడు, వెళ్ళిపోయాడు. అంటే నిన్నున్నాడు, ఇలా లేడు. ఇంతే కదా మనిషి జీవితం. ముందు రోజు మాట్లాడారు. అంటే ఎందుకు చేశారు? ఊరికే మాట్లాడాలనిపించి చేశారు అంతే. నేను వేరే ఒక సందర్భం, నాకు ఒక అతను నాకు క్యారెక్టర్ చెప్పాడు, కోటగారు మీరైతేనే బాగుంటుందని. అంటే చెప్తే సంతోషపడతాడు కదా అని చేశా. ఆయన మంచంలో పడుకొని ఉంటాడు, కానీ నేను కొడుకుని నన్ను సాధిస్తూ ఉంటాడు. మంచంలో పడుకుని, అరే నేను లేస్తే మాత్రం నేను తంతరాది, నిన్ను వదిలిపెట్టను రా, నీ సంగతి చెప్తారా ఇవన్నీ అంటుంటాడట. అట్లా మంచి క్యారెక్టరు మన ఇద్దరం చేద్దాము అని అనుకొని ఆగక చేశాను, కానీ చెప్పలేదు. మరుసటి రోజు ఇంటికి పోయి చెప్పుదాం మంచిగా వివరంగా అని అనుకున్నా, లేడు, వెళ్ళిపోయాడు. ఇట్లా కోటన్న మేబీ ఇది మీకు నిజంగా తీర్చలేని లోటేమో కదా సార్. అబ్బో 40 years అండి కలిసి నటించడం, 40 years కలిసి నటించడము, ఒక జంట అని ముద్రపడ్డము. సినిమా ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి నిన్న మా కోటన్న పోయే రోజు వరకు ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు, ఎంతమంది పోయారు, ఎంతమంది ఉన్నారు, కానీ ఒక జంట అని ముద్రపడటం అనేది, హిట్ పెయిర్ అని ముద్రపడటం అనేది చిన్న విషయం అండి. ఈ కాంబినేషన్ ఉందంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్కి ఎటువంటి లోటు లేదు అనే కాంబినేషన్ మీద. మా కాంబినేషన్స్ సినిమాలు ఆడినాయండి. అవును, వీళ్ళిద్దరు ఉంటే సినిమాలు ఆడతాయి అనుకునేవాళ్ళండి. ప్రేక్షకులు కూడా వాల్ పోస్టర్ మీద మేము మా తలకాయలు ఉన్నాయో లేవో చూసి ఉన్నారని పోయేది సినిమాలకి. అలాంటి జంట హిట్ పెయిర్ అన్న స్టాంప్ వేయించుకున్న పెయిర్లోంచి ఒక పేరు వెళ్ళిపోయింది. సార్ మీ ఇద్దరి మధ్యలో మీకు బాగా గుర్తుండి మెమొరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? కోకొల్లలు అన్నిటికంటే ది బెస్ట్ మూమెంట్ చాలా ఉన్నాయండి, చాలా, 1 2 కాదు, ది బెస్ట్లు చాలా ఉన్నాయి. మాతో ఏదైనా ఒకటి షేర్ చేస్తారా? ఏం లేదు, అంటే మా నిజ జీవితంలో జరిగినవి కూడా సినిమాలో జరిగినట్టు ఉంటాయి కనుక ఒకదాన్ని మించింది ఒకటి. ఆయన నాకంటే సినిమా యాక్టర్గా సీనియర్, వయసులో సీనియర్, పెద్దవాడు, కానీ నేను చెప్పింది వినేది. మీరు చెప్పింది ఎరా ఇలా చేద్దామా అంటే మంచిదన్న చేద్దాం అనేటోని. కానీ ఒక్కొక్కసారి అట్లా కాదన్నా ఇట్లా అంటే సరేలేరా అట్నే చేద్దాం అనేవాడు. ఓకే. దీంట్లో ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. మేము బాగా అంటే రౌండ్ ద క్లాక్ షూటింగ్లు చేసేటోళ్ళం. ఎప్పుడన్నా ట్రైన్ దొరికితే మాత్రం మాకు పండగ, ఎందుకంటే నైట్ అంతా ఎవరు డిస్టర్బ్ చేయరు కదా. ఇక్కడ పడుకొని అక్కడ లేస్తాం. మాకు గౌతమి ఎక్స్ప్రెస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే కరెక్ట్గా 7 గంటలకు ఎక్కితే పొద్దున 6 గంటలకు రాజమండ్రిలో దింపుద్ది. అది 6 గంటల దాకా పడుకుంటాం, అబ్బా కడుపు నిండా నిద్రపోతాం అనేది ఉండేది మాకు. మేము భోజనం ఏం చేసాము, ఏం తెచ్చుకో, అది కాదు, రైల్వే స్టేషన్లోనే ఉండేది ట్రైన్, నిద్రపోయేటోళ్ళం, అంత అలసిపోయి ఉండేది. అలాంటిది ఒకరోజు రాజమండ్రి పోతూ ఒక దగ్గర బ్యారేజ్ సౌండ్ వచ్చేసరికి అన్నా రాజమండ్రి వచ్చింది లే అన్నీ లేపిన. ఆ రాజమండ్రి ఆ బ్యారేజ్ మీద పోయేటప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది, డడన్ టక్ అని వస్తుంది.
అంటే ఎవరు అంటున్నారని గబగబా ఆయన ఎప్పుడు బెడ్డింగ్ ఒకటి తెచ్చుకునేవాడు. అన్ని గబగబా మడ తెచ్చుకొని దిగాను ఇద్దరం. దిగి నడుస్తుంటే ఏంటండి ఈ ఊరు వచ్చారు, షూటింగ్ ఉందా అన్నాడు. అవునయా ఇది రాజమండ్రి అయినా అని అడిగింది. కాదండి బెజవాడ అన్నాడు ఆయన. ఊరే బెజవాడ అంటారు. అరే పరిగెత్తి బెడ్డింగ్ అందులో పడేసి ఇద్దరం గబగబా ఎక్కినాం. అమ్మా కదిలింది. అట్ట మేము ఎక్కినాము, కదిలింది ట్రైన్. ఇంకొక నిమిషం అయితే ట్రైన్ వెళ్ళిపోయేది, మేము విజయవాడ నుండి పోయేటోళ్ళం. అయ్యో అంత జరిగినప్పుడు ఎంత కోపం రావాలా. అందులో నిద్రలోంచి లేపిన తెల్లవారుదామని మళ్ళీ. కానీ నా కొడక నన్ను వీడు రాజమండ్రి అని బెజవాడ దింపాడు వీడు అని దీన్ని కామెడీగా చెప్పేవాడు. కోపం ఎప్పుడు రాలే అంత జరిగినా కూడా. అట్లా చాలా ఉన్నాయి మా బా చాలా బాగుంది సార్. అంటే జరిగిన విషయం బాధాకరమైనప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మాకు ఎప్పుడు గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా, మీ ఇద్దరు కాంబినేషన్ గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా వెంటనే మా మొహం మీద చిరునవ్వు వస్తుంది. మీ సినిమాలు ఏమైనా చూసిన వెంటనే ఈ లోపల ఏది ఉన్నా కానీ ఎటువంటి సాడ్నెస్ మాకున్నా మేము అవన్నీ మర్చిపోతాం. అంత వండర్ఫుల్ క్యారెక్టర్స్ మీ ఇద్దరివి. నిజమండి వద్దులేండి. కంట్రోల్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీతో మాట్లాడుతూ ఉంటే నిజంగానే టైం మాకు తెలియలేదు. ఎన్నో మధురానుభూతులు, ఎన్నో పాజిటివ్ మెమరీస్, సో అన్నీ కలగలిపి ఉన్నాయి. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.